చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం. మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. మన కోసం వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉరికమ్మని ముద్దాడారు. 23 సంవత్సరాలకే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఉరికమ్మని ముద్దాడారు. ఒక టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఒకటి ఆంధ్రకేసరి అది దుగ్గిరాల గోపాలకృష్ణ గారు కావచ్చు, లేకపోతే పొట్టి శ్రీరాములు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అమరులయ్యారు ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం. పింగళ వెంకయ్య మన జెండాని రెపరెపలాడించి రూపొందించిన తెలుగు వ్యక్తి. ఇటువంటి ఎందరో మహానుభావులు వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తే మనం స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాం. ఈరోజు చాలామంది బోర్డర్లో పనిచేసే, -°C పనిచేసే సైన్యం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు కంటికి రెప్పలాగా దేశాన్ని కాపాడుతుంటే గొప్ప దేశంలో బతుకుతున్నాం అనే ఫీల్లో ఉన్నాం. 145 కోట్ల జనాభా దాటి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటుందంటే మన దేశ సరిహద్దుల్లో సైనికులు మనల్ని కాపలా కాస్త వల్లే. కాబట్టి ఈరోజు ఎంతోమంది త్యాగదనులు, వాళ్ళందరినీ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆనాటి మహాత్మా గాంధీ త్యాగం కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఇటువంటి కండిగంటి హనుమంతు, ఇటువంటి ఎంతోమంది త్యాగదనులు త్యాగాలు చేస్తే మనం 200 సంవత్సరాల బ్రిటిష్ వాళ్ళు మన భుజాల మీద ఎక్కి స్వారీ చేసి బానిసలుగా చూశారు. ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీల్చుకొని 79వ ఇది స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటం అందరూ కూడా, సుమన్ టీవీ కూడా ఇప్పుడు కూడా స్వాతంత్ర ఫలాలు మన బిడ్డలకి ఏం అందించాలి, దేశం ఏంటి, దేశభక్తి ఏంటి అనేది ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు దౌత్యవేత్తలతో ఒక ప్రోగ్రాం కూడా పెట్టి ప్రత్యేకంగా మహావేదిక ద్వారా అనేక మంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నిపుణుల్ని, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ గారిని, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంతోమంది తీసుకొచ్చి కూడా ప్రోగ్రాం చేయడం జరిగింది. అది బాధ్యత. ఎందుకంటే ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ మిగతా ఈ విషయాలే కాకుండా దేశం గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత సుమన్ టీవీ ఎప్పుడు తీసుకుంటూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ రోజున కొంతమంది త్యాగం చేసి దేశం కోసం పరితపించిన వాళ్ళు, అమరవీరులైనల్ని ఒకసారి గుర్తించుకోవటం మన బాధ్యత. వాళ్ళల్లో ముఖ్యంగా ఉన్నది భగత్ సింగ్ గారు. 23 సంవత్సరాలకి ఉరికమ్మని ముద్దాడిన గొప్ప వ్యక్తి. తన తండ్రి క్షమాభిక్షణ కోసం అడిగితే నాకు వద్దు నాన్న అని చెప్పాను. దేశం కోసం హ్యాపీగా చనిపోతా అన్నాడు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఉరికమ్మని ముద్దాడారు వాళ్ళు. వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళం కాదు. ఆ తర్వాత జనరేషన్లో మనం సర్దార్ వల్లభాయ్ పటేల్, అటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశాన్ని లీడ్ చేసిన వ్యక్తి. జవహర్లాల్ నెహ్రూ కాడి నుంచి అనేక మంది, మహాత్మా గాంధీ గారు కాడి కావచ్చు, అనేక మంది త్యాగదనం వల్ల, ఒక లాలా లజపత్ రాయ్, గొప్ప వ్యక్తుల త్యాగాల వల్ల ఈ దేశం మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటాం. ఈ రోజున గత దశాబ్దం పైనే సుస్థిరమైన ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో మనం మంచి గొప్ప దేశాన్ని ఆర్థికంగా ప్రపంచంలోనే అమెరికాకి తీసిపోన్నట్టుగా ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా 4వ ప్లేస్లో ఆర్థికంగా జపాన్ కూడా దాటి వచ్చామంటే సుస్థిరమైన ప్రభుత్వం, శాంతి భద్రతలను కల్పించడం, దేశాన్ని రక్షణ విషయంలో ముందుకెళ్తాం. తర్వాత ఆపరేషన్ సింధూర్, మన పహల్గామ్లో మన సైనికులు, మన యాత్రికుల మీద దాడి జరిగితే ఆపరేషన్ సింధూర్ ద్వారా 21 నిమిషాలు ఆపరేషన్ పూర్తి చేసి పాకిస్తాన్ అంతర్భాగంలో 7 స్థావరాల్లో వెళ్ళి వాళ్ళు 100 మంది ఉగ్రవాదులను మొట్టుపెట్టామంటే ప్రపంచానికి మన సత్తా ఏంటో తెలిసింది. కాబట్టి భారతదేశం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఒక రోజున విత్ ఇన్ షార్ట్ టైం, అది 2030, 2035, 40 కావచ్చు, ఈ ప్రపంచంలోన అగ్రరాజ్యం అని భావించబడే అమెరికాని తలదన్ని, అమెరికాని దాటి భారతదేశం ముందుకెళ్ళే అవకాశం ఉంది. అమెరికా చాలా విషయాల్లో మేమే సుపీరియర్ అనుకోవచ్చు, కానీ అమెరికాలో పనిచేసే అనేక ఇంటర్నేషనల్ సంస్థలకు సీఈఓలు ఎవరు? భారతీయులే. భారతీయులు ఎక్కడైనా బతకగలరు, కష్టపడతారు. ఒక అబ్దుల్ కలాం గారు కటిక దారిద్ర్యాన్ని అనుభవించిన కన్యాకుమారిలో రైల్వే స్టేషన్లో పేపర్లు అమ్మిన అబ్దుల్ కలాం గారి కంటే మనం గొప్ప వాళ్ళం కాదు కదా. 40 యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్న గొప్ప వ్యక్తి, ₹1 కూడా ఆశించుకునే దేశం కోసం పనిచేపించిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి జీవించే కాలంలో మన జీవించుంటూ మన అదృష్టం. అదేవిధంగా దశాబ్దం పైనే ప్రధానమంత్రిగా ఉండి ఇప్పుడు 11వ సంవత్సరంలో ప్రపంచ దేశాన్ని మనల్ని పొందిన మోదీ గారు స్వార్థం లేని నాయకుడు. తనకు బంధువులు లేరు, మన లేదు, ఈ దేశమే, ఈ ప్రజలే నా బిడ్డలు అని భావించే మోదీ గారు నాయకత్వంలో మనం ఉండటం, ఆయన ఉన్న కాలంలో మనం కూడా జీవించటం అదృష్టంగా భావించాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాల్లో ఉండాలని మనం కోరుకోవాలా. అదేవిధంగా అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడు ఆశలు చిగురుస్తున్నాయి. అమరావతి రాజధాని, పోలవరం పూర్తవుతుందనే ఆకాంక్ష కలుగుతుంది. ఒకవైపు హైదరాబాద్ కూడా, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా రూపాంతరం చెందింది. హైడ్రా సంస్కరణలు తీసుకురాబట్టి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోగలిగారు. రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా తెలంగాణ తీసుకెళ్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏపీని తీసుకెళ్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తూ
మన బిడ్డలకి ఏదో ఆగస్టు 15 జనవరి 26 కాదు, మిగతా రోజుల్లో కూడా మన కోసం అసూలు బాసిన అమరవీరుల్ని -°C మన కోసం సైన్యంలో పోరాడే సైనికుల గురించి మన బిడ్డలకి చెప్పాలి, నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలి, ఈ దేశం గొప్పతనం కూడా చెప్పాలి. ఎందుకంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనం చెప్పాలి. 32,87,263 చదరపు కిలోమీటర్ల భారతదేశ నైసర్గిక స్వరూపము, ఈ జాగ్రఫీ చెప్పాలా. ఈ దేశం ఎంత గొప్ప దేశం. మన దేశ సంపదను కొల్లగొట్టేవాళ్ళు, కానీ ఆనాడు ఖిల్జీలు, తుగ్లకులు వీళ్ళందరూ వచ్చి, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనం ఎవరి జోలికి పోలా. అటువంటి సనాతన సంప్రదాయాన్ని గౌరవించే సంస్కృతి మన దేశం. మన కట్టుబట్టు, మన సాంప్రదాయాల్ని ఇతర దేశాలలో వచ్చి ఈ సంస్కృతిని భాగం అవుదాం, భారతదేశ గొప్ప సంస్కృతి అని కొనియాడే నేల ఇది. అటువంటి దేశంలో పుట్టినందుకు ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నందుకు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలా. ప్రపంచంలో ఏ దేశంలోని స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 90 కావచ్చు, ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 17 కావచ్చు, ఆర్టికల్ 21 కావచ్చు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడే స్వేచ్ఛ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో ఉంది. ఈరోజు దాదాపు పాకిస్తాన్ ఇన్సిడెంట్లో 140 దేశాలు మనం సపోర్ట్ చేసినాయి అంటే మనం తప్పు చేయమని. ప్రపంచంలో ఏ విపత్తులు వచ్చినా కానీ మనం ముందుండి దాతృత్వంలో భారతదేశం పైచేయగానే ఉంటుంది. సరిహద్దు రాష్ట్రాలు, సరిహద్దు దేశాలు కవింపుకు గురి చేస్తున్న ఏ రోజు మనం ముందు కవింపుకు గురి చేయాలి. మన దేశానికి వస్తే మాత్రం అది ప్రపంచ చిత్రపటంలో ఆ దేశం కష్టమే అనే ఇది మనం ప్రపంచానికి తెలియజేస్తాం. ఏదేమైనా కానీ మన దేశం కోసం అమరవీరులందరినీ కూడా వాళ్ళ యొక్క దేశం కోసం వాళ్ళందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా. అసూలు బాసి చనిపోతామని తెలిసి కూడా ఉరికమ్మని ముద్దాడారు చాలామంది. అదేవిధంగా ఈరోజు చనిపోతామని తెలిసి కూడా -°C మనకి కోసం పనిచేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కూడా అభినందన తెలియజేయాలా. అదేవిధంగా సుస్థిరమైన ప్రభుత్వాలు ఉండాలి, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వాలు ఉండాలి, వాళ్ళందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.